వస్తున్నా సిన్సియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, పార్టీలు మారినోడు కాదు, కష్టపడి పైకి వచ్చినోడు. చిన్న స్థాయి కూల్ డ్రింక్ షాప్తో ప్రారంభించి ఏది కొబ్బరికాయల కొట్లు, కూల్ డ్రింక్ షాపులు నడిపినోడు గుడి దగ్గర. ఆ స్థాయి నుంచి అక్కడికి వచ్చాడు. తన జీవితంలో ఎమ్మెల్సీ అవుతానని ఎప్పుడు అనుకుని ఉండడు. ఏ నాయకుడు వెనకాల తిరగాల్సిన స్టేజ్ నుంచి తను 10 మందిని వేసుకు తిరిగే స్థాయికి వచ్చాడు. సహజంగా ఆశిస్తాడు. అందులో ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ 1983లో ఒక్క సఫా తప్పించి ఏనాడు గెలవనటువంటి నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం. మధ్యలో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి, వైసీపీ నుంచి గెలిచిన జలీల్ ఖాన్ని తీసుకొచ్చి తెలుగుదేశంలో చేర్చుకున్నారు తప్పించి ఎప్పుడు గెలవాల. అక్కడ ఇంకొకళ్ళు గెలిచింది ఎవరంటే ప్రజారాజ్యం. కమ్యూనిస్టులు గెలుస్తారు, కాంగ్రెస్ గెలుస్తుంది. అట్లాంటి చోట్ల ఈయన ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చింది ఏంటంటే బీసీలకు ఇవ్వండి ప్రయారిటీ, నేను బీసీని కాబట్టి నాకు ఇవ్వండు అని మొదటి నుంచి మొత్తుకునేవాడు. అయితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పొత్తుల్లో, అది కమ్యూనిస్టులతో తెలుగుదేశం పొత్తులు పెట్టుకున్నాడు, కమ్యూనిస్టులు పోయేది. అదే సందర్భంలో విడిగా చేసేటటువంటి బీజేపీకి అయినటువంటి సందర్భంలో బీజేపీ సెంట్రల్ అడిగినప్పుడు అక్కడ తెలుగుదేశం తరపున నాగుల మేర, అక్కడ ముస్లిం నాగుల మేరకు ఇచ్చారు. తద్వారా ఇతనికి ఎప్పుడూ అవకాశం దక్కలేదు ఈ రోజు వరకు. కాబట్టి ఇప్పుడేంటి వయసు అయిపోతుంది అతనికి. నాకు తెలిసి నేను ఫీల్డ్లో ఉన్న టైంలో నాకంటే 10 ఏళ్ళేం పెద్దోడు అయి ఉంటాడు. ఇప్పుడు లెక్క చూసుకున్నప్పుడు